సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. స్వధర్మదర్శిని ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు విశ్లేషణలతో అనేక వీడియోలు పెట్టడం జరుగుతుంది. మరి అద్భుతమైనటువంటి ఈ వీడియో సంపూర్ణంగా చూడండి. మరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు ఈ వీడియోలో ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మాసాన మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చెప్పాడు. మార్గశిర మాసం అత్యంత ఉత్కృష్టమైంది. ఈ మార్గశిర మాసంలో మళ్ళీ మనకు ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. మనకు సౌరమానము చాంద్రమానం అని రెండు ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం చంద్రుడి కళల ఆధారంగా, అంటే చంద్రుడు పాడ్యమి నుంచి అమావాస్య పౌర్ణమి కలుపుకొని ఇలా నెల రోజుల పాటు చంద్రుడి గమనాన్ని బట్టి చెప్పేది మనకు మార్గశిర మాసం. అలాగే సూర్యుడికి కూడా ప్రతీ నెల 27 నక్షత్రాల్లో సూర్యుడి గమనం మనకు ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిలో మనకు ఒక నెల రోజులు ఉంటాడు. ఆ నెల రోజులకు ఆ ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాని ఆధారంగా చెప్పేది సౌరమానం. ఇక ధనుర్మాసం అనేది సౌరమానంలో వస్తుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే రోజును ధనుస్సంక్రమణం అంటారు. ఆ ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు మనకి నెల రోజులు కూడా ధనుర్మాసంగా చెప్పడం జరుగుతుంది. ధనస్సు రాశిలో సూర్యుడు ఉండడం వల్ల విశేషమైనటువంటి బృహస్పతి స్థానంలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇవ్వడం, దాంతోపాటు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి విశేషమైన సమయంగా మనకు ఈ నెల చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మార్గశిర మాసం శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనే ఈ ధనుర్మాసం చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఈ ధనుర్మాసంలో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది ఒకసారి చూస్తే 16వ తారీఖు ఉదయం ధనుర్మాస ప్రవేశం జరుగుతుంది. ధనుస్ సంక్రమణం అనేది జరుగుతుంది. మార్గశిర మాసం ప్రారంభమైపోయింది. ఆల్రెడీ మనకు పౌర్ణమి ముందుగా ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే 14వ తారీఖు మకర సంక్రమణం ఉంది. ఆ రోజు సంక్రాంతి. మరి ఈ నెల రోజులు కూడా శ్రీ మహావిష్ణువు ప్రీతికై ప్రతి దేవాలయంలో ద్రవిడ ప్రబంధాలతోటి పాశురాలతోటి స్వామివారిని సేవిస్తారు. అందుకే ఈ నెల రోజులు కూడా చాలా చోట్ల గోదా కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, స్వామివారికి ప్రీతిగా ఉదయము బాలభోగాల నుంచి మొదలు పెడితే విశేషమైనటువంటి పర్వకాలాలు ఈ నెలలో ఉంటాయి. ఇక వైకుంఠ ఏకాదశి లాంటి అద్భుతమైనటువంటి పర్వకాలం కూడా ఇందులోనే ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ నెల రోజులు మనం ఏం చేయాలి, ఒకవేళ ఇంట్లో మనం ఈ ధనుర్మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది, అందరూ పాటించవచ్చా అంటే అందరూ పాటించవచ్చు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎవరో చేయాలి, గుళ్ళో పూజారులే చేయాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో విధిగా వెంకటేశ్వర స్వామి ప్రీతికై, అలాగే శ్రీరాముడి ప్రీతికై, శ్రీ మహావిష్ణువు ప్రీతికై ఏదైనా మనం చేసుకోవచ్చు. ఉదయము 4 లేచి సూర్యోదయం కాకముందే స్వామివారికి నివేదన పెట్టాలి పూజ చేసి. ఇది మొట్టమొదటి నియమం. అంటే సూర్యోదయాత్ పూర్వమే స్వామివారికి మనం నిత్యకర్మలు చేసుకొని స్వామివారి పూజ చేసి స్వామివారికి మనం యథాశక్తిగా నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుంది. ఇక మా ప్రాంతంలో అంటే మా పెద్దవారు చెప్పిన దాని ప్రకారం మార్గేలి అని ఒకటి చేస్తారు. అన్ని కూరగాయలు వేసి కదంబంలాగా చేయడం కూడా ఒక ఆచారం ఉంది. దేవాలయాల్లో బాలభోగము, దద్దోజనము, కట్టె పొంగలి, చిత్రాన్నం ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ స్వామివారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా సూర్యోదయం లోపటే పెట్టి ఆ సూర్యోదయంతో పాటు ఆ స్వామి పూజ పూర్తి చేయడం అనేది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకటి గమనించాలి, అయ్యప్ప దీక్ష కూడా ఇదే సందర్భంలో చేయాల్సి ఉంటుంది.
అంటే చాలామంది అక్టోబర్ నుంచి ప్రారంభించి వేస్తున్నారు, కానీ మకర సంక్రాంతికి సంపూర్ణమయ్యేది ఈ అయ్యప్ప దీక్ష. అంటే దాదాపుగా మనకు డిసెంబర్ 1వ తారీఖు ఆ విధంగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల ప్రారంభించుకుంటే మకర సంక్రాంతికి పూర్తవుతుంది. అంటే 41 రోజు దీక్ష మనకు ధనుర్మాస దీక్ష కూడా ఇదే సమయంలో ఉంటుంది కాబట్టి అది గమనించాలి. దీక్షాకాలంగా ఇది విశేషమైంది. అలాగే మన నిత్యకర్మాలన్నీ కూడా సూర్యోదయం తర్వాత యథావిధిగా చేసుకోవచ్చు, ఎటువంటి సందేహము లేదు. కానీ సూర్యోదయం పూర్వమే మనం ఈ స్వామివారి యొక్క సేవ, స్వామివారి యొక్క నివేదన చేయాలి. ఇక సంక్రాంతికి మనం చూసుకుంటే మొత్తం అందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టడం, పేడతోటి ఆ ఇంటి ముందర అలకడం, తర్వాత దానికి విశేషంగా ద్రవ్యాలు, ధాన్యాలు వేయడం, ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రాంతీయ ఆచారంగా అవి ఉంటాయి. మరి ఇవంతా కూడా పర్వకాలంగా మనం తీసుకోవాలి. ఇది మార్గశిర మాసం అనేది కూడా చాలా విశేషమైంది. ఈ మాసాన మార్గశీర్షోహం అంటారు కాబట్టి మార్గశిర మాసం ప్రారంభం నుంచే శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉండి ఈ వెంకటేశ్వర కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం, అలాగే ఇంకా అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడి విశేషమైనటువంటి ఉపచారాలు, ఇలా రాధా కళ్యాణం, ఇలా చాలా చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మనం తిలకించాలి. దేవాలయ దర్శనం ప్రతిరోజు చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఈ నెల రోజులు. అంటే దేవాలయ దర్శనం అంటే ఎప్పుడో మధ్యాహ్నం వెళ్ళి కాదు, బొన్నే 5ంటికి వెళ్ళి ఆ యొక్క స్వామివారి ఉదయ సేవ చేయడం అనేది చాలా విశేషమైనది, అది కూడా గమనించాలి. ఇక ఈ మార్గశిర మాసంలో మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు, తర్వాత భైరవాష్టమి, ఇంకా అద్భుతమైనటువంటి పర్వకాలాలు ఇక్కడ ఈ నెలలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా విశేషమైనవి. వాటన్నిటి గురించి కూడా మనం ఇంకా వీడియోలో చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఈ మాసం తప్పకుండా స్వామివారి దేవాలయ దర్శనం చేసుకోండి. ఆ నారాయణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. వీలైతే మనం పాశురాలు ఇవి కూడా వాటి గురించి కూడా విశ్లేషణలు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఎవరితోటైనా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మన సమయాన్ని బట్టి అది కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. స్వస్తి.